నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు 1995 నుంచి 30 ఏళ్లుగా సారథ్య బాధ్యతలు. పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభిస్తామన్న సీఎం. గండికోటలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడి. జయంతి వేళ ఎన్టీఆర్కు మహానాడు ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్న చంద్రబాబు. మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి దిగిన ఈడీ. కీలక నిందితుడు రాజకేశిరెడ్డి వాంగ్మూలం నమోదు. రెండు 2025-26 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం. వరి క్వింటాకు 69 రూపాయలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు. బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు 12వసారి ఎన్నికయ్యారు. చంద్రబాబు ఎన్నికను కడప మహానాడు వేదికగా ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉద్ఘాటించారు. గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేసే నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనను ప్రభుత్వ పరంగా ఆలోచిస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లతో సమానమన్న ఆయన పోలవరం, బనకచర్ల వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అవుతాయని సీఎం చెప్పారు. మహానాడు 2 రోజులు కలిపి పార్టీకి 25 కోట్ల రూపాయల విరాళాలు అందాయని వెల్లడించారు. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్ కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్లీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. జూన్ 12వ తారీఖు ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. మళ్లీ ఫౌండేషన్ అయ్యను, మళ్లీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం. ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో
ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్లీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎయిర్పోర్ట్ ఉంది, గండికోట మంచి సీనరిక్ ప్లేస్ ఉంది, పక్కనే శ్రీశైలం ఉంది, పక్కనే ఒంటిమిట్ట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఉంటుందని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో P4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. పార్టీ భవిష్యత్ తరానికి బలమైన పునాదులు వేస్తున్నామన్న చంద్రబాబు కోవట్లకు మహానాడు వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. 2వ రోజు మహానాడులో 10 తీర్మానాలు ఆమోదించగా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు గళమెత్తారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు 2వ రోజు ఎన్టీఆర్ స్మరణతో మార్మోగింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు వేదికపై చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగువాడి గుర్తింపును, పౌరుషాన్ని చాటి చెప్పడమే కాకుండా సంక్షేమానికి అసలైన నిర్వచనం ఎన్టీఆర్ఏనని చంద్రబాబు కీర్తించారు. టీడీపీ ప్రయాణం శాశ్వతమని, పార్టీ ప్రస్థానానికి ఎదురు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. 43 ఏళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసరం శాశ్వతంగా 0 పావర్టీ, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది CBN కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కరుడుగట్టిన రాజకీయ నేరస్తులుండే వైసీపీతో పోరాడుతున్నామన్న చంద్రబాబు వైసీపీ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ్ముళ్లకు సూచించారు. కోవర్టులకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తే సహించబోమన్న ఆయన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని తేల్చి చెప్పారు. కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్లనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడులో 2వ రోజు యోగాంధ్ర, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పనలో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, పర్యాటకాభివృద్ది, పటిష్ట చర్యలు, ఇలా మొత్తం 10 తీర్మానాలను ఆమోదించారు. చర్చ సందర్భంగా సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కాలువ శ్రీనివాసులు నారా లోకేష్ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించాలని చంద్రబాబుకు ప్రతిపాదించారు. మొన్నే మా జిల్లా మహానాడులో తీర్మానం చేయడం జరిగింది. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి
మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, యువగలంలో నారా లోకేష్ బాబు గారి పట్టుదల, ఈ దుర్మార్గమైన అప్పటి ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం చేసిన విధానం, ఎక్కడా తగ్గకోకుండా మరి ఆయన చూపించిన చొరవ, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మరో 20 సంవత్సరాలు నాయకత్వ సమస్య లేదు ఉండదని బలమైన నమ్మకం మా అందరికీ కలిగింది. మహానాడు వేదికపై లోకేష్ యువగళం అనుభవాలతో రూపొందించిన పుస్తకం 2వ కాపీని అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. మొదటి కాపీని ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీకి అందించిన లోకేష్ 2వ కాపీని చంద్రబాబుకు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు పాదయాత్ర అనుభవాలను పుస్తక రూపంలో తేవటం బాగుందని ప్రశంసించారు. చంద్రబాబు సమర్థత, కార్యదక్షతతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకారం అనే అంశంపై ఆయన మాట్లాడారు. వైసీపీ, టీడీపీ ఎంపీల పనితీరులో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పెమ్మసాని కోరారు. కార్యకర్తలకు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి 14-19 మధ్య చేసినటువంటి కొన్ని నిధులు ఒక 180 కోట్ల రూపాయలు మీకు రావాల్సినవి రావలేదు. దీనికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేసినా చేయలేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లో కంప్లీట్ గా మూసివేస్తే అవి ఈ రోజు తెరవలేని పరిస్థితిలో ఉన్నాం. కేంద్రం ఏమన్నా ఇస్తుందేమోనని మొదటగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం ఇవ్వని రోజు రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజు 2000 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులున్నాయి. రాత్రే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 2000 కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్పచెప్పారు, మందు అప్పచెప్పారు. బాబు గారు ఏం అప్పచెప్పారో తెలుసా? ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు. నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు. ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు. వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్ లో ఒక సెక్రటరీని అడిగా, మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని. ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని, కరువు ఉన్నాయని రెండిటికి డబ్బులు తీసుకెళ్లినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత. ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారో అని. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడలోని జిల్లా జైలులో ఉంటున్న రాజ్ కేసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. విజయవాడలోని జిల్లా జైలుకు వెళ్లిన అధికారులు రాజ్ కేసిరెడ్డిని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసి సంతకాలు తీసుకున్నారు. మద్యం కేసు ముడుపులను డొల్ల కంపెనీల ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు తరలించారనే ఆరోపణలపై రాజ్ కేసిరెడ్డి ఈడీ అనేక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిని మంగళగిరి గ్రామీణ పోలీసులు సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు. మొత్తం 22 ప్రశ్నలు సంధించగా కొన్నింటికి దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. భార్గవరెడ్డి సమాధానాలు సంతృప్తికరంగా లేవని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని గ్రామీణ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సజ్జల భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై కేసు నమోదైంది. సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఓవరాల్గా అతను స్టేట్ కన్వీనర్. ఇతని ఆధ్వర్యంలో కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు, కొంతమంది కాన్స్టిట్యున్సీ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు. ఇతని అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది. కాబట్టి కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది. కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు. నిర్మాత దిల్ రాజుపై జనసేన బహిష్కృత నేత సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ ప్రతిపాదనపై తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు తన పేరు చెప్పారని ఆరోపించారు. తాను దేవుళ్ల ఆహరించే పవన్ కళ్యాణ్ సినిమాను ఎందుకు అడ్డుకుంటారని సత్యనారాయణ ప్రశ్నించారు. ఇదంతా దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, సునీల్, సురేష్ బాబు. ఈస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళకి నేనే కాంపిటీషన్. ఏప్రిల్ 19 కాదు, మే 21, 2024లోనే తెలంగాణలో చేసుకున్నారు. అది అమలు చేయలేదు. దానికి అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే దిల్ రాజు గారు 2 సినిమాలు ఉన్నాయి. ఆయన స్వార్థంతో అప్పుడు అమలు చేయలేదు. అందరికీ తెలిసిన ఏంటంటే శిరీష్ రెడ్డి జూన్ 1 నుంచి బంద్ అన్న పేరు పెట్టింది ఆయన. అప్పటి నుంచే స్క్రోలింగ్ జరిగింది.
వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదని కుట్రతో అందులోనే వాళ్ళ పేర్లు చెప్పానని ఆయన దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు చేసిన దాన్ని దృష్టి మళ్లించడానికి చేసిన పన్నాగం. దానికి వీడియోలు ఉన్నాయి అన్నారు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోలు బయటికి తీయండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ తెలుగుదేశం పరం కానుంది. 2 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు, 19వ వార్డు కౌన్సిలర్ పరస సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దుర్గారావుకు కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. వీరిద్దరి చేరికతో నగర పంచాయతీలో టీడీపీ సంఖ్యాబలం 11కు చేరింది. వచ్చే నెల 2న నగర పంచాయతీ ఎన్నిక జరగనుంది. నైరుతి రుతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాల్లో వారం పాటు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, ఆ తరువాత 3 రోజుల్లో 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, తర్వాత 4 రోజులు 1-2 చోట్ల ఈ టైపు వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మరియు విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి జిల్లాలైన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు యానాంలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల కనీస మద్దతు ధరలను కేంద్రం భారీగా పెంచింది. వరికి ఎంఎస్పీని 69 రూపాయల మేర పెంచిన కేంద్రం క్వింటా ధరను 2,369 రూపాయలుగా ఖరారు చేసింది. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచడమే లక్ష్యంగా వాటి కనీస మద్దతు ధరలను గరిష్టంగా 9% వరకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. వరి క్వింటాకు కనీస మద్దతు ధర 69 రూపాయల మేర పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఫలితంగా క్వింటా వరి మద్దతు ధర 2,369 రూపాయలకు చేరింది. క్వింటా జొన్నల హైబ్రిడ్ రకానికి మద్దతు ధర 328 రూపాయల మేర పెంచి 3,699 రూపాయలుగా ఖరారు చేసింది. సజ్జల మద్దతు ధర 150 రూపాయలు పెంచగా 2,775 రూపాయలకు చేరింది. రాగుల మద్దతు ధర 596 రూపాయల మేర పెంచగా 4,886 రూపాయలకు చేరింది. క్వింటా మొక్కజొన్నల మద్దతు ధర 175 రూపాయల మేర పెంచగా 2,400 రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో పప్పుల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు 450 మేర పెంచగా 8,000 రూపాయలకు చేరింది. మినుముల కనీస మద్దతు ధర క్వింటాకు 400 మేర పెంచగా 7,800 రూపాయలకు చేరింది. పెసలకు కనీస మద్దతు ధర క్వింటాకు 86 రూపాయలు పెంచగా 8,768 రూపాయలకు పెరిగింది. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వాటి మద్దతు ధరలను కూడా భారీగా పెంచేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వేరుశనగ మద్దతు ధర 480 రూపాయలు పెంచగా 7,263 రూపాయలకు చేరింది. క్వింటా పొద్దుతిరుగుడు ధరను 441 రూపాయల మేర పెంచగా అది 7,721 రూపాయలకు పెరిగింది. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాకు 436 రూపాయలు పెంచగా 5,329 రూపాయలకు చేరింది. నువ్వుల కనీస మద్దతు ధర 579 మేర పెంచగా క్వింటా 9,846 రూపాయలకు చేరింది. గడ్డి నువ్వుల మద్దతు ధర 820 మేర పెంచగా క్వింటా ధర 9,537 రూపాయలకు చేరింది. పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు 589 రూపాయలు పెంచింది. ఫలితంగా మధ్యస్థ రకం ధర 7,710 రూపాయలు, పొడుగు రకం 8,110 రూపాయలకు చేరినట్లు కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఖరీఫ్ మే హో, రబీ మే హో, ఓవరాల్ క్రాప్ మే హో, चाहे सीरियल्स हो, पल्सेस हो, ऑयल सीड्स हो,
सभी में इन 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किसानों के प्रति, अन्नदाताओं के प्रति एक बड़ी प्रतिबद्धता दिखाई है. मेड सिग्निफिकेंट इंक्रीज इन द एमएसपी, कमिटेड टू making the MSP 50% more than the cost of production, and the absolute amounts which have been given. ఇదే సమయంలో రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల కింద 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. Effectively 4% पर 2 लाख रुपए तक का लोन मिले, किसानों को कैपिटल मिले, वो ध्यान रखा गया है इस स्कीम में. 7% नॉमिनल रेट है, उसमें 1.5% सबवेंशन है और 3% है प्रॉम्प्ट रिपेमेंट इंसेंटिव. इफेक्टिवली जो निकला है उसमें यह है कि करीब 4% पे किसानों को 2 लाख रुपए तक का लोन मिलता है. ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం పెంచడమే లక్ష్యంగా బద్వేలు, నెల్లూరు మధ్య 4 వరుసల రోడ్డు నిర్మాణానికి 3,653 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. రత్లాం నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్దా బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా 4 వరుసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సరిహద్దు రాష్ట్రాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలని సైన్యం నిర్ణయించింది. పాక్ సరిహద్దులోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్ర దాడులు జరిగినప్పుడు ప్రతిస్పందించే వ్యూహాలు, భద్రతా దళాల సంసిద్ధతపై సమీక్ష చేసేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. బందీలను కాపాడటం, ఇతర పౌర భద్రతా కార్యకలాపాల నిర్వహణలో సైన్యం సంసిద్ధతను విశ్లేషించనున్నాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్లు, కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాల్లో పాల్గొంటారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఘర్షణ తగ్గినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సైన్యం పూర్తి సంసిద్ధంగా ఉంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొత్త సర్కారును ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత రాధేశ్యామ్ సింగ్ చెప్పారు. 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. ప్రజల కోరిక మేరకు 44 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారని రాధేశ్యామ్ తెలిపారు. ఇదే విషయం గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆ 44 మంది ఎమ్మెల్యేలను మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ సత్యవ్రత కలిశారని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించలేదని బీజేపీ నేత రాధేశ్యామ్ వెల్లడించారు. జాతుల మధ్య ఘర్షణలతో సీఎం బీరేన్ సింగ్ ఫిబ్రవరిలో రాజీనామా చేయడంతో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ సంస్థ త్వరలోనే భారత్లో ఇంటర్నెట్ సేవలు అందించనుంది. ఇప్పటికే ఎయిర్టెల్, జియో సంస్థలు స్టార్లింక్తో ఒప్పందాలు కుదుర్చుకోగా ఏడాదిలోగా ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశం ఉందని టెలికాం వర్గాలు తెలిపాయి. 600 నుంచి 700 జీబీపీఎస్ వేగంతో స్టార్లింక్ భారత్లో ఇంటర్నెట్ సేవలు అందించనుంది. మొదట్లో కొన్ని నగరాల్లోని 30 నుంచి 50 వేల వినియోగదారులకు మాత్రమే ఒకేసారి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2027 నాటికి 3 టీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను అందించనుందని టెలికాం వర్గాలు వెల్లడించాయి. ఎయిర్టెల్, జియో మాదిరిగా వినియోగదారులకు నేరుగా నెట్ సేవలు అందించేందుకు కూడా స్టార్లింక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్టార్లింక్ నెట్ సేవలు బాగా ప్రియం కానున్నాయి. స్టార్లింక్ కనెక్షన్ ధర 20,000 నుంచి 50,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. మిగతా సర్వీసు ప్రొవైడర్లు మాదిరిగా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంపై స్టార్లింక్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టెలికాం శాఖ అధికారులను స్టార్లింక్ ప్రతినిధులు ఇటీవల కలిసినట్లు తెలిసింది. జూన్ 15 కల్లా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు కేంద్రం స్టార్లింక్కు అనుమతి మంజూరు చేస్తుందని సమాచారం. భారత్ షరతులకు కట్టుబడి ఉంటేనే అనుమతులు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.